పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభవందనాలు. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండువాడ నీవే. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండువాడ నీవే. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే నిన్నే ఆరాధింతున్. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే నిన్నే ఆరాధింతున్. పాపకూపమందు నేను నీకు దూరమై ఉండగా, నీ ప్రియ బిడ్డని పిలిచావు. నా ఒంటరితనముల నన్ను తల్లిలా ఓదార్చి, నా కన్నీరు తుడిచావు. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే నిన్నే ఆరాధింతున్. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే నిన్నే ఆరాధింతున్. దైవ గ్రంథంలో ఎన్నో వాక్యాలు మనల్ని ఎంతో అబ్బురపరుస్తాయి, ఆశ్చర్యపరుస్తాయి, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ గురి చేస్తాయి, కొన్ని భయం కొలుపుతాయి, కొన్ని హెచ్చరికలు ఇస్తాయి. అలాంటి వాక్యాలు ఎన్నో మనందరికి కూడా ఎన్నో అవగాహనలోకి వచ్చి ఉంటాయి. నన్నైతే ఒక వాక్యం చాలా ఆశ్చర్యపరుస్తుంది. అదేంటంటే పౌలు గారు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు ఆయన మనుష్యులలో ఉండే 19 గుణాలు చెప్తారు. ఆ 19 గుణాలు కూడా మనందరిలో చాలా వరకు ఉంటాయి. అది ఎలాంటిదంటే ధనాపేక్ష కలవారు, గర్విష్ఠులు, అహంకారులు, ఆ తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, మూర్ఖులు, అనురాగరహితులు, ఈ విధంగా రకరకాల లక్షణాలు ఉంటాయి. 19 లక్షణాలు. అన్ని లక్షణాలు ఓకే, అన్నీ మనందరిలో కనపడతా ఉంటాయి. కానీ అందులో 19వ లక్షణం 5వ వచనంలో ఉంటుంది. అది చాలా ఆశ్చర్యానికి గురి చేసి చాలా కాలం, ఒక 25 సంవత్సరాల నుంచి నా మనసులో ఎంతో గలిబిల్లి క్రియేట్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే పైకి భక్తి గల వారి వలె కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు. అంటే భక్తి గల వారుగా మనం ఉంటామంట, కానీ దాని శక్తిని ఆశ్రయించమంట. అది ఎలాగా అంటే భక్తిగా మనము సంఘారాధనలకు వెళ్తూ ఉంటాం, ఎక్కడ కూడికలు జరిగినా వెళ్తూ ఉంటాము. ఆ తర్వాత మనము 10వ వంతు ఇస్తాము, ఎవరికైనా సహాయం కావాలని చేస్తాము, దైవజనులకు కానుకలు ఇస్తాము. అన్ని విధాలుగా ఎక్కడైనా సరే మనం చాలా భక్తిగా బైబిల్ చదువుకుంటూ ఉంటాం. కానీ కరెక్ట్ టైంకి, అంటే కరెక్ట్ టైం అంటే ఏదైనా మనకి ఆపద వచ్చినా, ప్రియుల్ని సడన్గా కోల్పోయినా సరే, మనకున్న ధనము కానీ మనకున్న ఆరోగ్యం కానీ పూర్తిగా కోల్పోయినప్పుడైతే అప్పుడు మన నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయి. అప్పుడు దాకా మనము ఏ దేవుణ్ణి ఆశ్రయించామో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు అనేది మనకి ఆలోచనలోకి రానే రాదు. దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు, నాకు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటాం. కానీ అన్నీ ఉన్నప్పుడు ఆ దేవుడు మన సమృద్ధిలో అనేక మందికి మేలు చేయడానికి ఆ సమృద్ధిని మనకు అనుగ్రహించారని, అదేవిధంగా అన్ని కోల్పోయినప్పుడు, యోబు గారి పరిస్థితే మనం తీసుకుంటే అన్ని కోల్పోయినప్పుడు మనము దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఎలాగ ఆయనకు సాక్షులుగా ఉండగలుగుతున్నామని, ఆయన మనకి ఇతరుల కోసం మనకి ఆ శ్రమలు నియమించామని ఎప్పుడు ఆలోచించం. అదే భక్తి కలిగి ఉండి ఆ శక్తిని ఆశ్రయించకపోవడం అంటే. అలాంటి వారు మన చుట్టూతా చాలా మంది ఉంటారు. కానీ పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మళ్ళీ 1వ పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చెప్పారు. అంటే మనకి దైవభక్తి ఉండొచ్చు, కానీ సంతృప్తితో కూడుకుని ఉందా లేదా అనేది ఎవరికి వారమే ప్రశ్నించుకోవాలి. సంతృప్తి కలిగిన దైవభక్తి అంటే, నాకు దైవ గ్రంథం మొత్తంలో అపోస్తలుడైన పౌలు గారు తప్ప ఎవ్వరూ కనపడరు. ఆయన ఎటువంటి సంతృప్తి కలిగిన దైవభక్తి అంటే, ఆయన ఎంతో సంపన్నుడు, ఎంతో విద్యావంతుడు, ఆయన ఎంతో గొప్ప పదవిని
ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు ఆయనని అన్ని జనుల కోసం పిలుచుకున్నారు. ఆయన అవన్నీ కూడా నష్టంగా ఎంచుకుని ఆయన దేవుని వార్తను ప్రకటిస్తూ ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఆయనకి లాభం ఏంటి, లాభ సాధనం ఏంటి అంటే ఆయన కలిగిన లాభం అనేకమైన ఆత్మలు. ఇప్పటికీ కూడా ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆత్మలు కాదు, ఇప్పుడు కూడా ఆయన పత్రికలు చదువుతూ అనేక మంది మారు మనసు పొందిన వారు ఉన్నారు. లక్షల్లో ఆయన దేవునికి ఆత్మలు సంపాదించారు. అటువంటి సంతుష్టి సహితమైన దైవభక్తి మనకు ఉండాలి. అదేవిధంగా యోబు గారు కూడా, ఆ యోబు గ్రంథంలో కూడా మనకి 4వ అధ్యాయం 7వ వచనంలో కనపడుతుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. నిజమే, మనకు అనుకోకుండా ఆపద వచ్చినప్పుడు మనకున్న భక్తి ధైర్యం పుట్టించాలి. అవును, నా దేవుడు నాకున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఉండగా నేను ఏ పరిస్థితిని ఎదుర్కొంటానని ఆ భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. కానీ మనకు ధైర్యం పుట్టించదు. ఎందుకంటే మనం దేవునిలో లోతుగా లేము, ఆయన పట్ల పూర్తిగా భక్తి కలిగిన వారము కాము అని మనకి అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా అదే తిమోతి గారికి రాస్తూ పౌలు గారు మళ్ళీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటారు, దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకో అని. ఎవరికి వారు భక్తిని ప్రాక్టీస్ చేయాలంట. భక్తిని ప్రాక్టీస్ చేయడం ఏంటి అంటే దైవ గ్రంథాన్ని పదే పదే మెడిటేట్ చేస్తూ కూలంకషంగా క్షుణ్ణంగా మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గుణాలన్నీ మనకి అవగాహన అవుతాయి. దానిలో మనం లీనమైపోతే ప్రతి దినము కూడా క్రమం తప్పకుండా మనము ఆ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన సహాయాన్ని మనము అడిగితే కనుక ఆయన లక్షణాలు మనకు అవగాహన అవుతాయి. అప్పుడు మనము దైవభక్తిని సాధకము చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ దైవభక్తిని మనం సాధకము చేసుకున్నా సరే ఆ దైవభక్తి కూడా దేవుడే అనుగ్రహిస్తాడని మనకి పత్రికలోనే రాసింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఆయన తన మహిమను గుణాతిశయాల్ని బట్టి మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి మనకంట భక్తిని జీవానికి తగిన సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు తన మహిమ గుణాతిశయాల్ని బట్టి మనల్ని పిలిచిన వాడెవరు? ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం మూలముగా, అంటే మనకి యేసుక్రీస్తు అనుభవ జ్ఞానం ఉంటే గనక ఆయనకున్న దైవశక్తి మనకి భక్తికి జీవానికి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడని చెప్పబడింది. కాబట్టి మనకి సంతుష్టి సహితమైన దైవభక్తి ఉండాలి. దానిని మనమే సాధకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఆ భక్తిని మనకి దేవుడే అనుగ్రహిస్తాడని తెలిసి ఆయనలో గొప్ప అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అట్టి అనుభవ జ్ఞానం కలిగి ఉండటానికి దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, నాయన, మేము అనుకుంటాం ఎంతో భక్తిపరులమని, కానీ కాదు ప్రభా. నీ త్రాసులో తూచినప్పుడు మేము ఎంత భక్తిపరులమో ఈ లోకంలో ఒడిదుడుకులకు గురైనప్పుడు ప్రభా మాత్రమే అది బయటికి కనపడుతుంది. ప్రభా, మేము మంచి భక్తి గలవారమని అనుకోవడానికి దానికి మేమే సాధకము చేసుకుంటూ నిన్ను మెప్పిస్తూ అనేక మందికి మాదిరికరంగా మేలుకరంగా ఉంటూ నీకు మహిమకరంగా ఉండటానికి నీ ప్రియకుమారుడు నా ప్రియప్రభైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అటువంటి భక్తిని మనందరం కలిగి దేవుని శక్తిని ఆశ్రయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వందనాలు.